అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ముందుగా నేను శాపగ్రస్తుడైనటువంటి లూసిఫర్ అనబడే ఇబ్లిస్ అనబడే సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. మరియు అపార కరుణామయుడు పరమకృపాశయుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ముందుగా ప్రతి ముస్లిం కూడా, ప్రతి విశ్వాసి కూడా ఖురాన్ చదివినటువంటి ప్రతి ముస్లిం అషదున లా ఇలాహ ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అని చెప్పే ప్రతి ముస్లిం కూడా ప్రవక్తలందరినీ కూడా గౌరవిస్తారు. ఈ యొక్క వాక్యం సూరే అల్ బక్రా ఖురాన్లో తెలియజేయడం జరిగింది. మరియు ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ముందుగా ఇంచుమించుగా 600 సంవత్సరాల ముందుగా ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారు వచ్చారు అని, ఈ యొక్క ఈసా అలైహిస్సలాం గారిని మనం ఈనాడు యేసుక్రీస్తు లేదా జీసస్ అని అంటూ ఉన్నాము. మరి ఈ యొక్క యేసుక్రీస్తు జీసస్ అనబడేటటువంటి ఈ యొక్క ఈసా అలైహిస్సలాం గారి యొక్క పేరు ఖురాన్లో 29 సార్లు చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లా. పరిశుద్ధ కన్య మరియమ్మ అని అనబడే ఒక సూరా ఏదైతే ఉందో ఖురాన్లో మొత్తం 114 అధ్యాయాలు ఉన్నాయి. వాటిని సూరాలు అని అంటారు. ఈ యొక్క 114 సూరాలలో ఒక అధ్యాయం, ఒక సూరా పేరు 19వ సూరా పేరు సూరా అల్ మరియం. ఈ యేసుక్రీస్తు గారి అయినటువంటి తల్లి గారి అయినటువంటి మరియమ్మ గారి పేరుని ఈ యొక్క సూరాకి పేరుగా పెట్టబడింది. ఆమె ఒక పరిశుద్ధురాలు అని, ఒక కన్య అని, అల్లాహ్ యొక్క మహిమ వల్ల ఆయనకి యేసుక్రీస్తు గారు జన్మించడం జరిగింది అని, మరి ఆయన ఒక ప్రవక్త అని ప్రతి ముస్లిం యొక్క విశ్వాసం కూడాను. ఈ యొక్క మరి ఎవరైతే మనం యెహోవా యెహోవా అని అంటూ ఉన్నాం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా, మరియు అంతకుముందు రాబడ్డటువంటి మరి మోషే ధర్మశాస్త్రం అనబడేటటువంటి తౌరాత్ గ్రంథం ఆధారంగాను, మరియు దావూదు ప్రవక్త గారిపై అవతరించబడ్డటువంటి జబూరు గ్రంథం ఆధారంగాను, మరియు ఇబ్రాహీం అనబడే అబ్రహాం ప్రవక్తపై అవతరింపబడ్డటువంటి లేఖనాల ఆధారంగాను, మరియు ప్రవక్త మరియు ఈసా అలైహిస్సలాం గారిపైన మరియు యేసుక్రీస్తు గారిపై అవతరించబడ్డటువంటి ఇంజీల్ అనబడే బైబిల్ గ్రంథం ఆధారంగాను, మరియు చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన అవతరింపబడ్డటువంటి ఖురాన్ గ్రంథం ఆధారంగాను ఏమైనా అర్థమవుతుందంటే 1,24,000 మందికి పైగానే ప్రవక్తలు వచ్చారు అని, వారందరూ కూడా దైవ సందేశాన్ని ప్రజలకు తెలియచేశారు అని. ఏమని సందేశం? దేవుడు ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయనకు సహవర్తులు ఎవరూ లేరు, ఆయన లాంటిది ఏదీ లేదు, ఆయన ఎవరికీ పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు, మరియు ఈ యొక్క ఆకలి దప్పిక